పెంచమని హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి కరెంటు ఛార్జీలు పెంచమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలా మంది అసాధ్యం అనుకున్నారు. ఈ సంవత్సరమే 39 పైసలు మనం ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించాం ఒక్కొక్క యూనిట్కి. భవిష్యత్తులో 3-4 సంవత్సరాల్లో ₹1.20 తగ్గాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం సూర్య గారు కానీ ఇంకో పక్కన కుసుమ్ కానీ పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ ఏ పార్టీకి లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తల బలం ఉండే ఏకైక పార్టీ 1 కోటి మంది సభ్యులు ఉన్నారు. అంటే 1 కోటి కుటుంబాలు కలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ ఉత్సాహం చూస్తే, మీ అభిమానం చూస్తే నాకు కొండంత బలం, ఇదే పెద్ద ఆస్తి. ఎంతో మంది ₹1 కోట్లు ఉంటాయి కానీ 1 కోటి కుటుంబాలు కలిగిన ఏకైక కుటుంబం ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషన్ మామూలు ఫౌండేషన్ కాదు. ఇది ఎవరైనా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందంటే వాళ్ళ పని అయిపోయింది తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరలేదు, చెక్కు చెదరదు. 82లో ప్రారంభించాం, 2026కి వచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీరు చూశారు, ఏపీలో చూశారు, 35 మంది పార్లమెంటు సభ్యులతో 85లో ప్రతిపక్ష హోదా నిర్వహించిన పార్టీ